తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మరోసారి ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారింది. సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్కు గురిచేసినట్లు, వేధించినట్లు ఆరోపణలొచ్చాయి. ర్యాగింగ్కు గురైన విద్యార్థులు తమ బాధను హెచ్ఓడి విశ్వనాథరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. అయితే బాధిత విద్యార్థుల పట్ల హెచ్ఓడి అనుచితంగా మాట్లాడారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. హెచ్ఓడి చేసిన వ్యాఖ్యలపై ర్యాగింగ్ ఘటనపై నిరసన వ్యక్తం చేశాయి. ఘటనతో వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమ్మాయిల్ని హాస్టల్ నుంచి పంపించమని చెప్పేశారు. వాళ్ళ పేరెంట్స్ పిలిచి వాళ్ళ పేరెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేసేసి అమ్మాయిని అబ్బాయిల్ని ఏం చేయాలో ఈసీ గారు రావాలి. ఈసీ గారు చేయడం లేదు. అబ్బాయిలు కూడా టెంపరీగా సస్పెండ్ చేయమని చెప్తాము. ఏదైనా విద్యార్థుల భద్రతను పట్టించుకొని అనుచిత వ్యాఖ్యలు చేసిన హెచ్ఓడిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్కు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. క్యాంపస్లో జూనియర్ విద్యార్థులకు పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అమ్మాయిల్ని హాస్టల్ నుంచి పంపించమని చెప్పేశారు. వాళ్ళ పేరెంట్స్ పిలిచి వాళ్ళ పేరెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేసేసి అమ్మాయిని ర్యాగింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, లక్ష్మీదుర్గ మొత్తంగా నిన్నటి రోజు సైకాలజీ డిపార్ట్మెంట్ లో ర్యాగింగ్ విషయం యూనివర్సిటీలో కలకలంగా మారింది. దీనిపైన యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ కావచ్చు అధికారులు సీరియస్ గానే తీసుకున్నారు. మొత్తం 4 కాలేజీలు ఎస్పీ యూనివర్సిటీలో ఉన్నాయి. ఆర్ట్స్ కాలేజీ, సైన్స్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ. ఈ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్ తో ఒక ర్యాగింగ్ కమిటీని వేశారు. ఆ ర్యాగింగ్ కమిటీలో ఈ ఇష్యూని తీసుకువెళ్తున్నారు. దాంతో పాటు పోలీస్ కావచ్చు, లాక్ సంబంధించి వాళ్ళు కూడా ఆ కమిటీలో 7 మందితో కమిటీని వేయడం జరిగింది. ఆ 7 మంది కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళ ముందు అసలు ఏం జరిగిందనే అంశము తీసుకువెళ్తున్నారు. ఆ ర్యాగింగ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి అధికారులు విద్యార్థులకు నిన్న హామీ ఇవ్వడం జరిగింది. దీంతో విద్యార్థులు కొంత నమ్మకం కలిగి ఉన్నారు. కమిటీ ఇమీడియట్ గా సమావేశం కాబోతోంది ఈ రోజు రేపు. ఈ కమిటీకి సంబంధించి ఏం జరిగిందనే అంశాలు నిజ నిర్ధారణకు సంబంధించి కావచ్చు, అలాగే ఆ యొక్క హెచ్ఓడి విశ్వనాథరెడ్డి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో అది చేశారా లేదా, ఎప్పుడు ఏమనే విషయాలన్నీ కూడా తెలుసుకుని దీనిపైన కఠినమైన చర్యలు అయితే మాత్రం డిపార్ట్మెంటల్ పరంగా ఉంటుందనేటువంటి స్పష్టత అయితే అధికారులు ఇచ్చారు. లక్ష్మీదుర్గ. ఓకే దినేష్, థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ లో హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సీనియర్స్ ఎవరైతే ఒక 3-4 స్టూడెంట్స్ ఉన్నారో ఐసీ క్లాసెస్ అనే పేరుతో ఏంటంటే డైరెక్ట్ గా హెచ్ఓడినే స్టూడెంట్స్ కి మీరు ర్యాగింగ్ చేసుకోవచ్చు అనే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గత 2 రోజులుగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ ఇద్దరు పైన కూడా లైక్ ఒక ర్యాగింగ్ అనే పేరుతో తీవ్రంగా వాళ్ళు బాధపడడం జరిగింది. సో దానికి సంబంధించి స్టూడెంట్స్ ఏంటంటే మా స్పందనలో ఒక రిపోర్ట్ అంటే కంప్లైంట్ పెట్టడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీకి కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎవరైతే అంత ధైర్యం ఉంటే ఒక స్టూడెంట్ మీద ర్యాగింగ్ చేయాలి అనే పర్మిషన్ ఎవరు ఇవ్వగలుగుతారు? అంటే ఒక ఆడపిల్ల మీద ఎలాంటి భద్రత లేని కాలేజీల్లో మనం చదువుతున్నాం. ర్యాగింగ్ తప్పకుండా జరిగింది. అందులో హెచ్ఓడి అయినటువంటి విశ్వనాథరెడ్డి గారు, ఎస్వి యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి, ఆయన హస్తం ఉంది. ఆయన క్లాస్ రూమ్లో ఉండి పిల్లల చేత అతనే ర్యాగింగ్ చేయించాడు. అదేవిధంగా ర్యాగింగ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అనే దానికి మనకి ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్ కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఈరోజు హెచ్ఓడి ఒక డిపార్ట్మెంట్లో ఈ ఇబ్బంది జరిగిందంటే వాళ్ళకి ఆసరాగా నిలవాల్సిన హెచ్ఓడియే ఈరోజు దగ్గరుండి చేపించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. కనుక మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. డిపార్ట్మెంట్ లో 5 గంటల నుంచి 6:30 వరకు హెచ్ఓడి పర్మిషన్ తో వీళ్ళు ర్యాగింగ్ చేశారు. ఇదేమని జూనియర్స్ విద్యార్థులు హెచ్ఓడిని ప్రశ్నిస్తే మీరు వాళ్ళు ముద్దులు పెట్టుకోండి, మాకే సంబంధము, నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను, ఇది సైకాలజీ డిపార్ట్మెంట్, ఈ విధంగా ర్యాగింగ్ ఉండాలి, మీరు ఈ విధంగా ఉండాలని ఆయన కూడా సీనియర్ విద్యార్థులు ప్రోత్సహించిన పరిస్థితి. ఇదేమిటయ్యా అని వాళ్ళు వాపోయి డైరెక్ట్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీ నుంచి యూనివర్సిటీకి వచ్చింది. యూనివర్సిటీలో ఆ 4 విద్యార్థులను కలిసి రిజిస్ట్రార్ గారికి, రెక్టార్ గారికి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఆ యొక్క సమస్యని బయటకు రానియకుండా
రాజీ చేసే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడున్న విద్యార్థి సంఘాంగ ఎస్ఎఫ్ఐగా మేము ఇక్కడికి వచ్చి అడ్డుకున్నాం దీన్ని. ఇలా చేయకూడదు, వాళ్ళు ఎవరైతే ర్యాగింగ్ బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి.